విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ విశాఖ పార్లమెంటరీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏడాది క్రితం ప్రారంభించబడ్డ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమన్నారు. ఫుడ్ టెస్టింగ్ ఇండెక్స్ లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం 28వ ర్యాంకుకు పడిపోవడానికి సరైన నాణ్యతా ప్రమాణాలు లేకపోవడమే కారణమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కల్తీ ఆహారం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. సో ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సంవత్సరం క్రితం ప్రయోగశాల పెట్టడం జరిగింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ 1 year అయినా దాంట్లో ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదు. దాని గురించి డీటెయిల్గా మన మాజీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారు మీతో పూర్తి డీటెయిల్ చెప్తారు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేసేందుకు ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. దేవుడు వరమిచ్చిన పూజారి తలుపు తీయలేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సాక్షాత్తు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారి చేతుల మీదుగా సంవత్సరం క్రితం ఇదే రోజున అంటే February 25, 2024 ఇక్కడ ఆహార ప్రయోగశాలని వారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు వరకు అంటే సంవత్సరం గడిచినా ఒక్క పరీక్షకు కూడా నోచుకోలేదు ఆ ప్రయోగశాల. గత అనేక సందర్భాల్లో మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, అక్కడ అధికారులకు కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులు పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. దాని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ పరీక్ష జరిగితే 1000 రూపాయలతో అయ్యే పరీక్ష ప్రైవేటు ల్యాబ్కి పంపిస్తే కనుక 18,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని. సో ఇలాగ అనేక కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేయడంలో అలవాటు పడిపోయిన అధికారులు సమయానుకూలంగా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించకపోవడం వల్ల ఇక్కడ ప్రయోగశాల ప్రారంభానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదని చెప్పి మేము గమనించడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము మా మంత్రివర్యులు కూడా తెలియచేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుతున్న మన రాష్ట్రం వీటిని కూడా ప్రయారిటీ ఇచ్చి ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రయారిటీ ఇచ్చి అతి త్వరలోనే ఇక్కడ కావలసిన టెక్నికల్ సపోర్ట్ని అందించి అంటే సుమారుగా 80 నుంచి 90 మంది సాంకేతిక నిపుణులు కావాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ సపోర్ట్ కావాలి, అలాగే రసాయనాలు కావాలి. ఇవన్నీ కూడా సమకూర్చి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి FSSAIతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికీ గత సంవత్సరం కుదిరిన ఒప్పందం ప్రకారం 80 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. 40 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉంది. అందులో సింహభాగాన్ని ఇక్కడ ప్రయోగశాలకు కేటాయించి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ప్రయోగశాలని పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారిని కూడా మేము కలవడం జరుగుతుంది త్వరలోనే. ఆ సాంకేతిక నిపుణుల్ని అప్పగించి ఆ కెమికల్స్ ఏవైతే అవసరమో వాటిని కూడా అప్పగించి మొదట ఇది ప్రారంభమైతే కనుక చాలా వరకు మనం రోగాల బారి నుంచి బయటపడగలుగుతాం. ఎందుకంటే రోజు రోజుకి మనకు పెరిగిపోతున్న ఈ ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలకు గురవడమే కాకుండా మరణానికి కూడా గురవుతూ ఉన్నాము. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ ల్యాబ్ ప్రారంభం కావాలి. దానికి అనుకూలంగా ఏం చేయడానికన్నా మా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉంది కాబట్టి త్వరితగతిని ఇది పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొక వైపు అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అంటే ఇక్కడ ల్యాబ్ పనిచేయట్లేదు. టెక్నికల్గా 3-4 ఉన్న వారికి ఎటువంటి పని లేదు. అక్కడ కనీసం కాపలదారులు ఉండరు, సీసీ కెమెరాలు ఉండవు. రాత్రిపూట తాగుబోతులకి అడ్డగా మారింది. అనేక సందర్భాల్లో అక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్నాం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్కడ కాపలాదారుని పెట్టడమే కాకుండా సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసి ఎటువంటి ఘోరాలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.